2 షేర్ల జొన్నలు, 2 షేర్ల బియ్యము, షేరు సద్దలు. 2 షేర్ల సద్దలు, 2 షేర్ల జొన్నలు అన్ని తీసుకొని మనం అప్పలు చేసుకుందాము. రప్పన తీసుకొని రాయప్ప. ఏంది ఏంది నేను గిన్నె పోలా తగిన మనం గిరిగినాను. ఏమి గిన్నె పోవా? చేరుతుందా పరిస్థితులు ఏం తింటావు? అప్పలు తినవా? ఫోన్ అయినా పో 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 అప్పలు చేసుకొని తిందాం. ఫోన్ అయినా నీ అవ్వ నాకు గాల్పరం కొనిస్తా అంటే పోతాను. పోతా కొనిస్తా పో ఇప్ప గాలిపటంలో కొనియాల మన కొనిస్తా పో. విసిరించుకొని రాయిపప్ప మనకు పిండి ఇవేనా అవే ఎన్నున్నాయి? 5 షేర్లు పో కద్దలు అన్ని బాగా మెత్తగా విసిరించుకొని అప్పలు చేసుకుందాం. అవును ఇంతగా పుణుకుతున్నా గతక గడ్డి లేదండి. ఉందా లేదా గిన్నెలకి? ఇదంతా ఎట్లెట్లా ఉంది, అంత బంక బంక. అవును, ఈడు గరకగడ్డికి పోతా అన్నాడు. ఇది వారైంది ఇంకా రాలే. ఇంతకిడు గరకగడ్డికి పోయిండా లేకపోతే ఎటనో పోయి పండిండా? గాలి వచ్చింది తుమ్మెదా, గతక గడ్డికి వచ్చాను తుమ్మెదా, వాళ్ళతో ఎవ మొత్తం ఉన్నట్టుందా గతక గడ్డి. ఈ రోజు ఎట్లా సరే మోపులు మోపులు కనబోవాలి అంతే మొత్తం. ఇంకా ఇంతసేపు ఎటుపోయినావురా? అదే గతక గడ్డి పోలేదా? ఇంతసేపు పోతారా రా? ఏం గడ్డి ఇది వేస్తే మలిసేది అనుకున్నావా? గిన్నెలు కొండలు హిమాలయాల పర్వతాలు ఎక్కి పునుకొచ్చిన ఈ గరకగడ్డికి ఏముందిరా ఇంతసేపు పోనీకే? ఏంది ఎట్లా చెప్పినావు? ఈ గరక గడ్డికున్న క్రేజ్ నీకేం తెలుసు? దీన్ని కూడా ఫ్లిప్కార్ట్ లో పెట్టి అమ్మితే మన ఊరినే కొనవచ్చు తెలుసా నీకో? లక్షాధికారి అయితే ఇంక నేను చూస్తా. మన కోళ్ళ పందాలకు లేట్ అవుతుంది. అవునా, పోదాం పాట తొందరగా. కోళ్ళ పందాలు 2.5 పుంజులు. దమ్ముందారా అంజిగా? నా పుంజి మీద గెలిచేటంత దమ్ముందారా? దమ్ముంటే చూసుకోరా మల్లిగా. నా పుంజోడు పోతే నా ఆశని రాసిస్తా మల్లిగా. అంత మొగన్నారా నీ పుంజు? ఒక్కసారి నా పుంజుతో పడినా ఇంతవరకు ఏ పుంజు గెలలే. 7 జిల్లాలలో గెలిచి వచ్చిన పుంజురా నాది. 7 రాష్ట్రాల్లో గెలిచి వచ్చిన పుంజురా. 2 బైకులు వచ్చినాయి, 6 కార్లు వచ్చినాయి తెలుసారా? నా బోరు బండిని కొన్న పుంజురా నాది. అరే చూద్దాం పాట్రా, చూసుకోరా నా పుంజు మీద కాసుకోరా. అరే బైరా ఎయిరా వందాన్ని. అయ్యిరా బైరా పుంజు పుంజు అడబడిందిరా. అయ్యిరా బైరా అయ్యిరా బైరా అదిరా. చూడరా మళ్ళీ చూడు నా పుంజు అంతా అడవే పడిందిరా. నీ పుంజు చూడరా 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 చూడరా. ఎయిరా బాహుబలి దాన్ని దానికి రక్తం చూసినావా మళ్ళు? ఇంతవరకే ఒక్కసారి కూడా నా పుంజు తగ్గేదే లేదు. మా పుంజు మొగతనం నీకేం తెలుసురా? 100 పెట్టెలు నా పుంజు కోసం క్యూ కట్టినాయి. ఏమనుకున్నారా? 999 జిల్లాలు క్యూ 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 కడతాయరా నా పుంజు ఎక్కడానికి. నీ పుంజు కోసం పెట్టెలు కావాలేమో, కానీ నా పుంజు కోసం పుంజులే కావాలి. అరే ఆ పుంజులు పుట్టియాలంటే నా పుంజు ఉండాలిరా, కానీ నా పుంజు వస్తే నీ పుంజు తట్టుకోలేదు. ఒక్కొక్క పుంజును కాదు మళ్ళు 100 పుంజులు ఒకేసారి రమ్మను, అస్సలు తగ్గేదే లేదు నా పుంజు. పిల్లగా గిరిలో నిన్ను పట్టినా పిండిని పట్టినా గిన్నెకి పిండి తోలితి జనం తోలితి నువ్వు ఆగం చేసుకొని వస్తావే మరి? ఏంది
గిర్ని పోతే పిండి మీద పడకుండా కింద పడుతుందా? ఏం పిల్లగారు నువ్వు అరకపో ఇక తప్పింది. అరే దశ నన్ను కుంకుమ పసుపు తెస్తాను, 2 సుక్కల ముగ్గు కలుపు. ఏంది నేను మొగ్గెల్లా? సర్లే వేస్తా. ముద్దమంతా పసుపు ముద్దమంతా కాయ ఎప్పుడు చూసేదాన్ని మా కంపాయ సంక్రాంతి హిరేష్ ముగ్గేస్తున్నావా? నేనేస్తాను రా మళ్ళీ ముగ్గు. అరే నెమల్ ముగ్గు గట్ల కాదురా, ఇప్పుడు నేను వేస్తా చూడు. అరే ముగ్గు ఏడుందిరా? ఏంది నువ్వు ముగ్గు ఎట్లేస్తావు? అరే నెమల్ ముగ్గు గిట్లరా, గిట్లా అనాలా, మళ్ళీ తర్వాత గిట్లా అనాలా. ఇది పైన ఉంది కదా మన కోడి తలకాయలు, అక్కడ గిట్లా అనాలా, గిట్లా అని మరి గిట్లా అనాలరా బాతులు ఎక్కడ. మేము కూడా వేస్తాం నెమల ముగ్గు. తెచ్చురా కాళ్ళకి నాట. అరే ఇప్పుడు నేను పాము ముగ్గేస్తా చూసుకోండిరా. మీకేం వచ్చేదిరా, ముగ్గులో నాశనం చేస్తుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, అరే నా పతంగి ఎగిరింది రోయ్. అరే పతంగి రోయ్ పోయిందిరా నా పతంగి. ఎగురు ఎగురు నువ్వు అది పట్టుకోవచ్చు. అరే మళ్ళీగా మా పతంగి లాగా నీ పతంగి ఎక్కుతుంది చూడు. ఏ దారం పట్ట, నువ్వు దారం పట్ట. అరే నీదే బాగా అయితే కాదా, మాది ఎగురుతలేదు అనుకుంటారా? ఎట్లా చూడిగా మాది గిట్లా ఎగురుతుంది ఎటుగా. అరే నీ అవ్వ దీనికి అనవసరంగా పైసలు పెట్టినాం కదా. అయితే 6 రూపాయలు నీదేనా? నేను కూడా 50 రూపాయలు పెట్టినా అని. అరే ఎగురుతలేదేంద్రా నీ. అరే ఆడి పైసలు పెట్టుకున్నాడు, అందు కూడా ఎగురదు రోయ్. మనం అరే నాకు గాలిపాట ఏమి ఎగిరిందా? మీకు రాదు ఇయ్యను. ఎగుతలేదు. ఏ అంజీ మన పతంగ మీదకి ఎగుతలేదు. ఆగరు ఇప్పుడు ఎగురుతుంది మళ్ళీ కానీ బాగా ఎడుతుంది. హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి, అలాగే హ్యాపీ కనుమ. సో ఈ వీడియో ఎలా ఉందండి, నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాం. సో ఈ వీడియో కథ ఇంతే. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వచ్చేవాడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు